లైవ్ షోకి తిరిగి స్వాగతం. వైఎస్ఆర్ మంచి పాలన మరెవరు అందించలేకపోయారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 45% మంది అవునని, 50% మంది కాదన్నారు. సుధాకర్ గారు అచ్చంపేట నుంచి లైన్లో ఉన్నారు. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. మీరే ఉంటారు సార్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక అందరూ వేరు పార్టీలకు పోయి రాజశేఖర రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ప్రజలలో రాజశేఖర రెడ్డి గారు ప్రజలలో ఉన్నారు సార్. రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది కాబట్టి అన్ని వచ్చినాయి, కానీ నాకు పార్టీలతో సంబంధం, ఏ పార్టీలతో సంబంధం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టిరు, ఆ పథకాలను మొత్తం ఇంకా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజులు, ఆయన ఎంబడి ఉన్న రోజులు మొత్తం బయటికి పోయి ఆ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎట్లయింది, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎట్లయింది, రాజశేఖర రెడ్డి గారు ఎంబడి తిన్నోళ్ళే బయటకు పోయి విమర్శిస్తున్నారు. చెప్తున్నాడు, అద్భుతంగా చెప్పాడు సుధాకర్. మీరు అద్భుతంగా చెప్పారంట సుధాకర్ గారు. చెప్తున్నాడు. అవును సార్, రాజశేఖర రెడ్డి గారు మరి తిన్నోళ్ళే పోయి బయట పోయి మరి రాజశేఖర రెడ్డి గారు ఇట్లా చేసిరు, రాజశేఖర రెడ్డి గారు అట్లా చేసిరు అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎవరైనా పేర్లు చెప్పండి సార్, 4 పేర్లు చెప్తే విని ఆనందిస్తాం. తిన్న వాళ్ళు ఎవరు బయటకు పోయారు, వాళ్ళు ఎంత దర్జాగా బయట రాజశేఖర రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. తిన్న వాళ్ళు అభిమానంతో ఉంటారు, బయటకు పోరండి. తిన్న వాళ్ళు అభిమానంతో ఉంటారు. తిన్నాళ్ళు బయటకు పోయి తిన్నాళ్ళు అందరూ జగన్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి నేను జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడే తిరిగిండు మీరందరూ. ఓకే, రైట్. ఓకే, సో ఎప్పుడైనా సరే టీవీ వాల్యూమ్ తగ్గించుకుని లేదా కట్ చేసి మాట్లాడితే క్లారిటీ ఉంటుంది. సుధాకర్ గారు అయినా కూడా మీరు బాగా మాట్లాడారని మీరు చెప్తున్నారు. సో ఆంజనేయులు గారు నిజామాబాద్ నుంచి ఆంజనేయులు గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి సార్. ఏం లేదు సార్, రాజశేఖర రెడ్డి గారు విమర్శించడం కంటే రాజశేఖర రెడ్డి చేసిన పనులు మంచిగా ఉన్నాయి సార్. కొన్ని మంచి పనులు ఉన్నాయి. అది ఇప్పుడు కేసీఆర్ చేసిన పనులు ఎట్లా అంటే డబుల్ బెడ్రూమ్ ఎవరు అడిగిరు సార్? డబుల్ బెడ్రూమ్ అదే ఇస్తే మంచిదే కదబ్బా. లేనోడు 2 రేకుల చెట్టు కూడా లేదు, లేనోడు చెట్ల కింద ఉంటుండు. డబుల్ బెడ్రూమ్ లో ఒక ఇంట్లో లైట్ పెట్టుకుందాం, ఒక ఫ్యాన్ పెట్టుకుందాం, పైసలు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఎవరు అడిగారు? రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన తర్వాత 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి చేసిన కొన్ని స్థిరస్థాయిగా ఉండే పనులు కొన్ని ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కేసీఆర్ ఇల్లు లేకుండా అడ్మిట్ చేస్తున్నారు. ఫ్యాన్ లేదు, చెట్ల కింద ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఆ చాలా మంది 45 ఏళ్ళ తర్వాత, 47 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించిన తర్వాత, 17 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పరిపాలించిన తర్వాత, ఈ రోజు 6.5 దశాబ్దాల తర్వాత కూడా ఇల్లు లేని నిరుపేదలు, కరెంటు లేని నిరుపేదలు, ఈ రోజు 24 గంటలు కరెంటు మీడియా ద్వారా కానీ సిటీలో చేసే చర్చ కాదు అది. మీడియా ఒక విలేజ్ కి వెళ్ళండి, సర్వే చేయండి. సర్వే చేస్తే డబుల్ బెడ్రూమ్ ఎవరు అడిగారు? మరి ఎవరు ఇల్లు లేని ఎంత? ఒక ఊరికి ఒక ఇల్లు ఇస్తే, 2 ఇల్లు ఇస్తే ఊర్లో ఇద్దరే ఉంటారా సార్? మనం ఎన్నుకున్నది కేసీఆర్ గారిని, ముఖ్యమంత్రిని, మెజిషియన్ ని కాదు. రైట్. ఒక్క నిమిషం ఇంకొకరు లైన్ లో ఉన్నారు. హలో, మరొకరు. హలో, వేణుగోపాల్ గారు హైదరాబాద్ నుంచి. వేణుగోపాల్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. పెద్దలకు అందరికి, మేడంకు నమస్తే సార్. ఇప్పుడు జలయజ్ఞం అన్ని 4-3 పాయింట్ల మీద మాట్లాడుతున్నారు సార్. డబల్ ఇల్లు మన సార్ టిఆర్ఎస్ గారు. ఓయూలో క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3 అని బీదోళ్ళు ఉన్నారు సార్. వాళ్ళని మొదలు లేపిస్తే అంటే వాళ్ళకి ఇల్లు కట్టించి అదొక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్. ఇక్కడ అప్సిగూడ వైపు అసలు కంపౌండే లేదు సార్. అక్కడ ఇల్లు కడతాం లోపల అనే బదులు వీళ్ళనే ఎక్కడైనా తీసుకుపోయి అంటే డబుల్ ఇల్లు ఇస్తే ఆనందంగా పోతారు సార్. అంతా ఎస్సీలు మున్సిపాలిటీ చేస్తూనే ఉన్నారు సార్ అక్కడ. ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యే కూడా ఇక్కడనే రెసిడెన్స్ ఉంది సార్, స్ట్రీట్ నెంబర్ 1 లో. ఎవరు చెప్పారు సార్. ఇంకోటి రాజశేఖర రెడ్డి గారు అవినీతి అంటుండ్రు. నేను తిన్నాకనే అందరు నా పక్కన ఉన్న వాళ్ళు తింటుంటారు కదా సార్. అట్లా తిన్నారు. ఆయనను విమర్శించే అవసరం లేదు. చనిపోయిన వాడిని ఆయన పెట్టిన స్కీమ్ ప్రతి ఒక్కటి ఫర్ ఎవర్ చచ్చిపోయే వరకు సార్. మన ఉస్మాన్ యూనివర్సిటీ కాదు, అప్పుడు నవాబ్ గారు కొన్ని చెడు పనులు చేసినా కొన్ని మంచి భూమి ఉన్నంతసేపు ఉస్మాన్ యూనివర్సిటీ భూమి ఉన్నారు సార్ చదువుకోవడానికి. ఇదే సార్ నా సలహా. అందరు తెలిసినవే ఎక్కువ మాట్లాడితే నేను ఎక్కువ మాట్లాడినట్టుంటా సార్. నమస్తే సార్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని టీఆర్ఎస్ పెద్ద గొప్పగా చెప్పుకుంటుంది. చరిత్రలోనే అది కొత్త అధ్యాయం కూడా. కరెక్ట్.
నియోజకవర్గానికి 400 ఇళ్ళు అంటున్నారు. సో అనుకుందాం ఒక 100 గ్రామాలు 80 గ్రామాలు ఉంటాయి. అటు పక్కన అవుతే ఆంధ్రప్రదేశ్లో అవుతున్నాము 80 గ్రామాలు ఉంటాయి, ఇక్కడ 100 గ్రామాలు ఉంటాయి. అంటే గ్రామానికి 4 ఇళ్ళు ఇస్తున్నారు సగటున. అపోజిషన్ వాళ్ళు ఏదో రకంగా విమర్శిస్తారు, కానీ ఆ స్కీమ్ మంచిదా కాదా లెక్కలు చెప్తాను, వారి సంశయాలను తీరుస్తాను నేను వారి లెక్కలు చెప్తున్నాను. అట్లా కాకుండా సాచ్యురేషన్ పాయింట్ చేయండి. రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సాచ్యురేషన్ పాయింట్ చేయండి. పార్టీ రహితంగా మీరు తెల్ల కార్డులు ఇవ్వండి, లేకపోతే ఇల్లు కట్టండి, డబుల్ బెడ్రూమ్ కట్టండి, లేకపోతే 3 బెడ్రూమ్లు కట్టివ్వండి. సాచ్యురేషన్ పాయింట్ అంటే మిమ్మల్ని విమర్శించడం. మీరు గ్రామానికి 4 ఇళ్ళు అని అంటే ఎన్ని సంవత్సరాలకి పూర్తి? మీ కోరిక చాలా మంచిది, నిరుపేదలందరికీ ఇల్లు రావాలని అంటున్నారు. నిరుపేదకి రావాలి. ఈ సంవత్సరంలోనే చెయ్యాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మాకు విద్యుత్ లోటు ఉండింది, దానికి 1,00,000 కోట్ల రూపాయలు పోయినాయి. నీటిపారుదల రంగానికి ఎవరు తగ్గట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ సగం పైన ఉంది, అందులో అటల్ ఆవాస్ యోజన ఉంది, దానివల్ల 2,30,000 అందే వస్తుంది. శ్రీనివాస్ గారిని కొంచెం వాస్తవాలకు దగ్గరగా మాట్లాడమనండి. 1,00,000 కోట్ల బడ్జెట్ లో 1,00,000 కోట్ల కరెంట్ ఇస్తే ఇంకా మిగతా అసలు కరెంట్ అంటూ ఉంది, ప్రొడక్షన్ అంటూ చేయించాం కాబట్టి లేకపోతే అసలు లేనే లేదు. ఇప్పుడు మనం విమర్శించాలంటే దీని మీద లక్ష ఉంది, ఈ 99 ఏళ్ల పాటు లీజ్ ఇవ్వడం అనేది. అయితే అక్కడ ఆయన ఇబ్బంది ఏంటంటే మరి రాష్ట్ర రాజధాని లేదు, నేను నిర్మించాల్సిన అవసరం ఉంది, ఎవరు వచ్చి నిర్మిస్తారు, కేంద్రం ఇచ్చేది ఇంతే, ఇన్ని బిల్డింగ్లకే ఇస్తుంది. బట్ నేను పెద్ద నగరాన్ని నిర్మించాలి విత్ 9 టౌన్షిప్లు, వ్యవహారం 9 రకాలు ఇవి చేయాలని అంటే నేనేమో సింగపూర్ జపాన్ ఆశ్రయించాలి. ఈ సింగపూర్ జపాన్ వాడు వచ్చి చేయాలంటే వాడికి భూమి అంటూ వాడికి అప్పగించాలి. ఏమిటి మీరు ఇలా 33 ఏళ్ళకి జనరల్గా ఇస్తారు. 33 ఏళ్ళు అనేది ప్రభుత్వ భూములు లీజుకి అనేది ఇవ్వడం, 33 years అనేది. ఇది 33 అయితే లాభం లేదు, 33 99 దాకా ఇవ్వడం ఎందుకు అంటే మరి వాడికి రిటర్న్స్ రావాలి కదా. వాడు ఏదో పెట్టుబడి పెడతాడు, జపాన్ వాడు సింగపూర్ వాడు వచ్చి 1,00,000 కోట్లు పెట్టి రేపు బిల్డింగ్లు కట్టి అన్ని ఖాళీగా ఉండి, ఇక్కడ ఇప్పుడు ఎందాక ఎవరో చెప్పారు బండ్లగూడలో గృహ అన్ని ఖాళీగా ఉంటాయి, ఎవడు వెళ్ళడు. ఓనర్షిప్ క్లెయిమ్ ఉండకుండా 33 సంవత్సరాలు ఇచ్చినందుకే విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు చెప్తా 99 సంవత్సరాలు విమర్శించాడు అంటే ఇప్పుడు అన్నింటిలో వీళ్ళంతా ఇప్పుడు కొత్తగా ఏం లేదండి. ఇది సింపుల్. రాజకీయ పార్టీ ఎవరున్నా అధికారంలో, ప్రతిపక్షం ఎవరున్నా అంతకుముందు ప్రతిపక్షంగా ఉండి వాళ్ళ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నది ఇవాళ ప్రతిపక్షం అదే ఉంటుంది. అలాగే ఇవాళ బాక్సైట్ అంతే కదా. ఎన్టీ రామారావు గారి టైంలోనే సిపిఐ వాళ్ళు రాశారు లెటర్, ఏమంటే మాకు బాక్సైట్ అభివృద్ధి చేయండి, ఇక్కడ పరిశ్రమలు పెట్టాని. అప్పుడు మీకు గుర్తుంటే ఐ థింక్ చిన్నప్పటి నుంచి రాస్తున్నాం తవ్వకాలు చేయాలి, బాగా డెవలప్ చేయాలి. ఎన్టీ రామారావు గారు అప్పుడు ఎంపీల కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు 83 నుంచి చూసాము. ఆయన పెద్ద కట్ ఇచ్చేవాడు ఎంపీల కాన్ఫరెన్స్ అయినప్పుడల్లా జూబ్లీ హాల్లో వాటిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందులో ఇదే ముందు బాక్సైట్, ఖనిజం అభివృద్ధి, పరిశ్రమలు, వ్యవహారం అని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలోనే ఆంధ్రాకు వ్యవహారం, రసల్ ఖైమా 2002 నుంచే అంటే చంద్రబాబు నుంచే మొదలైంది. చంద్రబాబు ఎలా ఉన్నా రాజశేఖర రెడ్డి చెప్పా కదా ఇందా నుంచి అంత ఫాస్ట్ గా టకటక చేసేస్తే ఉంటాడు. అందులో రాజశేఖర రెడ్డి గారు ఇది కూడా మొదలు పెట్టాడు చేస్తే అప్పుడు అపోజిషన్ వచ్చింది. కిషోర్ చంద్రదేవ్ గారి టైంలో ఈయన ఉత్తరం రాశారండి చంద్రబాబు గారు ఇవ్వడానికి వీలు, ఆయన వద్దన్నాడు. సరే ఈయన కాంగ్రెస్ లో కూడా కిషోర్ చంద్రదేవ్ అబ్జెక్ట్ చేశాడు. అది ఇప్పుడు అది ముద్దయింది. లేదా అలా దానికి జీవో ఇస్తేనేమో ఇలా ఇచ్చేమిటంటే లేదా గిరిజనుల హక్కులు కోల్పోకుండా ఏదో చేస్తారంట. గిరిజనుల హక్కులు అసలు గిరిజనులు అంటే ఇప్పుడు మిగతా హక్కులు కోల్పోవచ్చా? చాలా నిర్మాణాలు చేపడుతున్నారు. సో ఇది ప్రతిపక్షం ప్రభుత్వ పక్షం ఒక ఇది ఉండాలి. ఈ 99 ఏళ్ల వ్యవహారం ఏంటంటే ఇక వాళ్ళు మామూలుగా 33 ఏళ్ళకైతే కుదరదు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ రావని చెప్పి 99కి వెళ్తున్నాడు ఆయన. ఇది మంచిదా చెడ్డదా అంటే ఇదే ఇప్పుడు సమస్యలు ఏంటంటే ఇవో మీరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, ఆ అద్భుతమైన నగరానికి రాకుండా అడ్డుపడుతున్నారు, 99కి లేకపోతే ఎవడొస్తాడు అనేది ఆయన సమర్థించుకోవడానికి ఎంత ఉందో విమర్శించడానికంటే ఇది వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న భూములు వాళ్ళకి ఇచ్చేస్తే ఇంక నువ్వు ఇంకేంటి ఇలాగైనా ప్రతిదీ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే స్టేట్ ధారాదత్తం చేసేది. ఒక విషయం అండి, ఇక్కడ డెవలప్మెంట్ అయిన రీతిలో డెవలప్మెంట్ ఎన్ని వేల కోట్లు పెడుతున్నారు, దానికి వచ్చే రిటర్న్ ఎన్ని రోజులు పడుతుంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో అన్న దాని మీద మరొక అద్భుతమైన కట్టడాల గురించి ఆయన ప్లాన్ చేస్తున్నప్పుడు తప్పకుండా అది ఇవ్వాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి
ఎంత కావాలన్నా కానీ అంత ఇస్తా ఉన్నారు. ఎంత అంటే 5 లక్షల కోట్లు అడిగాడు చంద్రబాబు గారు, ఇస్తారా? అంటే మీ బడ్జెట్ అసలు మీరు ఇంతవరకు ఓకే రైట్, అసలు ఇంతవరకు ప్రతిపాదనలు ఎంతనేది లేదు. రైట్, ప్రతిపాదనలు పెట్టారు. ఏదైనా ఒకటి బాగా మంచిది, ఆ గిరిజనులకు ఉపయోగపడేలాగా తవ్వాలి కాబోటాల్లో మేము కానీ కృష్ణారావు కానీ ఖచ్చితంగా అంటాము. కాదు గిరిజనులకు వ్యతిరేకం అంటే కాదు, గిరిజనులు మేలు చేసే విధంగా చేయండి అంటాం. అప్పుడేమో చంద్రబాబు గారు వ్యతిరేకిస్తున్నారు, ఇప్పుడు మీరు వ్యతిరేకిస్తున్నారు. సో ఇది అంతా రాజకీయాల్లో భాగం అయిపోయింది. రైట్, ఓకే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు, చిత్తూరు జిల్లా నగరి శాసనసభ్యురాలైన శ్రీమతి రోజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి మొదట తెలుగుదేశంలో ఉండి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీమతి రోజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. రైట్, వైఎస్ఆర్ లా మంచి పాలన మరెవరు అందించలేకపోయారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 46% మంది అవునని 54% మంది కాదంటున్నారు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. కృష్ణారావు గారు, శ్రీనివాస్ గారు, ఉత్పల్ శారద గారు, కృష్ణారెడ్డి గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.